కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎలా ఉంది? చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఫస్ట్ నుండి రసవత్తరంగా ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ అనే మాట అయితే మస్తు గట్టిగా వినిపిస్తుందనే చెప్పాలి. ఎందుకు? అమెరికాకు పోతున్న 5 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్లకు గ్రీన్ కార్డ్ వస్తుంది. కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ ని వదిలేసి మీరు కాంగ్రెస్ లోకి రావాలని అసలు ఎందుకు అనుకున్నారు? ఎవరైతే పవర్లు ఉంటారో వాళ్ళకే పనులు అవుతున్నాయి. కేటీఆర్ గారు కొన్ని కమెంట్స్ చేసిండ్రు, ద్రోహం చేసి పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిండ్రు అని చెప్పి. గెలవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధిలో పాల్పంచుకోవాలి కాబట్టి చేసిన. ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీలోకి ఎందుకు వెళ్ళలేదు, కాంగ్రెస్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారు వెన్నట్టే ఉండాలని నేను డిసైడ్. 5 సూత్రాలతో వస్తున్నాను అని చెప్పి మీరు నిన్న జరిగిన తుక్కుగూడ సభలో కూడా చెప్పడం జరిగింది. సో అవి ఎంతవరకు నెరవేర్చగలను అనుకుంటున్నారు? నేను అభివృద్ధి అందుబాటులో పాల్పంచుకున్నాను. పోటీ అయితే గట్టిగానే ఉందని చెప్పాలి. మీ వైపు నుండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేసినాం. ఎవరిని రన్స్ చేసినారో మీరు ప్రజలను అడగండి. కానీ మీకు అంత క్యాడర్ అంత బలంగా ఎట్లొచ్చింది సార్? అసలు ఎలా ఇది పాసిబుల్ అయింది? ఇంటికి ఎవరైనా వచ్చి ఆపదలు ఉంటే హెల్ప్ చేస్తా, వాళ్ళు ఏ పార్టీ అడిగారు. ఎంతవరకు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందంట సార్? వాళ్ళ సాటిస్ఫాక్షన్ నా మెజారిటీ. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో అయితే ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి అసలు ఒక యుద్ధం జరుగుతుందని చెప్పాలి. దీని మొత్తంలో కూడా ఇప్పుడు వచ్చేటప్పటికి చేవెళ్ళ ఎంపీ టికెట్ కి సంబంధించి, చేవెళ్ళ ఎంపీకి సంబంధించి అయితే ఒక రేంజ్ లో యుద్ధం జరుగుతుంది. దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అసలు ఏంటి చేవెళ్ళ ఎంపీ స్థానం నుంచే ఎందుకు ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. అలాగే నిన్న జరిగిన జనజాతర సభ కూడా ఒక రేంజ్ లో సక్సెస్ అయిపోయింది. అసలు ఇంత జన సమీకరణ అనేది ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎట్లున్నారు సార్? సార్ ఏంటి నిన్న జరిగిన జనజాతర సభ అయితే నిజంగా జనజాతర అన్నట్టే జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది వస్తారని చెప్పి? డెఫినెట్ గా ఇంకెక్కువ వచ్చేది ఉండే అమ్మా. కానీ ప్రాబ్లం ఏంటంటే బాగా ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఆ ఎండలకి ఏమైందంటే అందరు బయలుదేరారు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుండి. యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినప్పుడు డెఫినెట్ గా నెంబర్స్ ఎక్కువ అవుతారు. అందులో కాంగ్రెస్ మేనిఫెస్టో కాబట్టి ఇంకెక్కువ నెంబర్స్ లో బయలుదేరారు. రావడం కొంచెం లేట్ అయింది. దాని తర్వాత ఓవరాల్ మీద ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి బస్సులు అందరూ అక్కడ దిగి అక్కడికి వెళ్ళి నడవడం మొదలెట్టారు. సో చాలా దూరం అయింది. తర్వాత ఎండలు కూడా విపరీతమైన ఎండేస్తారు. సార్ అయితే నేను ఇప్పుడు చెప్పినట్టు ఎంపీకి కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి తెలంగాణలో ఉన్న 17 వాటిని పక్కన పెడితే ముఖ్యంగా చేవెళ్ళ గురించి చాలా ఎక్కువ వినిపిస్తుందనే చెప్పాలి. ఎందుకు సార్? కాంగ్రెస్ దట్టు మీరు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎలా ఉంది కాంగ్రెస్ కి సంబంధించి చేవెళ్ళలో? ఎలా ఉంది జనాల మధ్యలో? 16 పక్కకు పెట్టాము, 17 పక్కకు పెడితే కష్టం. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఫస్ట్ నుండి ఒక వైవిధ్యభరితమైన కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ఏదో రూరల్ బెల్ట్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. తర్వాత పోటీ ఇప్పుడే కదా ఫస్ట్ నుండి కూడా రసవత్తరంగా ఉంటుంది. అంతకంటే ముందు జైపాల్ రెడ్డి గారు గెలిచినప్పుడైనా, ఓవైసీ గారు గెలిచినప్పుడైనా, ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచినా, ఒకసారి నేను గెలిచినా కూడా ఎప్పుడు చాలా కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రంగారెడ్డి హార్ట్ ఆఫ్ ద సిటీలో కూడా ఉంటుంది. తర్వాత అందరూ ప్రత్యర్థ పార్టీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ పర్ఫామ్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అయితే సార్ ఈసారి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి చేవెళ్ళ ఎంపీ టికెట్ కి సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనే మాట అయితే మస్తు గట్టిగా వినిపిస్తుందనే చెప్పాలి. ఎందుకు అంత గట్టిగా ఎందుకు వినిపిస్తుంది? ఇప్పుడు మీరు నాన్ లోకల్ అనేది బాగా హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. సో మీరు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి? కరెక్టే తేజస్వి. ప్రజలు హైలైట్ చేస్తున్నారు, నువ్వు హైలైట్ చేస్తున్నారు పక్కన పెడితే, పోయినసారి ఇంతకంటే ఎక్కువ హైలైట్ చేశారు నేను నాన్ లోకల్ అని చెప్పి. నేను పదే అప్పుడు కూడా చెప్పిన 1982లో రాయందగర్లో నా విద్య కోసం నేను రాయందర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి వెళ్ళాను. అక్కడ ఎప్పుడైతే వెటర్నరీ వైద్య విద్యలో పట్టా పొందినో 82 నుండి ఇప్పటి వరకు ఒకటే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నది ఎవరైనా ఉన్నారా? విద్యాపరంగా 90 వరకు ఉన్నాను. దాని తర్వాత ఉద్యోగ రీత్యా అక్కడే ఉన్నాను, వ్యాపార రీత్యా అక్కడే ఉన్నాను, ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు అక్కడే ఉన్నాను. ఏ రాజకీయ నాయకుడు ఇంతకంటే ఎక్కువ ఉన్నాడో చెప్పండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అప్పుడు పోయినసారి నాన్ లోకల్ అన్నప్పుడు నన్ను గెలిపించింది ప్రజలు. నేను ఎవరో తెలియదని అటు ఇటు అని చెప్పి అయినా కానీ గెలిపించింది. గత 5 సంవత్సరాలు నేను ప్రజలకు అందుబాటులో ఉండి అన్నిట్లలో పాలు పంచుకొని సుఖ సంతోషాలకు, తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ పాలు పంచుకుంటూ నేను అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఆఫీస్ కట్టుకొని ఏ క్యాండిడేట్ కుందాము ఇల్లు ఆఫీస్ అక్కడ? ఇప్పుడు ఈ క్యాండిడేటే కాదు, అవతల క్యాండిడేట్లకి ఎవరికి ఉంది?
నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, ఆఫీస్ కట్టుకున్నా, అక్కడనే అందుబాటులో ఉన్నా. ఎవరు వచ్చినా నా ఇంటికి రావచ్చు, ఎవరు వచ్చినా నా ఆఫీస్‌కి రావచ్చు అక్కడ. ఎవరు నాన్ లోకల్ అయితే ఎవరు లోకల్ అయితారు. అమెరికాకి పోతే నా 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తది. నేను 45, 50 ఏళ్ళే ఎన్నాళ్ళు ఉంటారు? అవును. మీరప్పుడు వచ్చినప్పుడు గూడా ఫస్ట్ చెప్పేటప్పుడు అందుబాటులో ఉంటాను. ప్లస్ అభివృద్ధి పదంలో నడిపిస్తానని నినాదాలతోనే ముందుకొచ్చారు. సో, అయితే ఇప్పుడేంటంటే సార్, ఒకవైపు లోకల్, నాన్ లోకల్‌దనేది ఒకటి ఇనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే చేవెళ్లలో ఇప్పటి వరకు కూడా ఒకసారి గెలిసిన ఎంపీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ టైమ్ గెలిచిన దాఖలాలైతే లేవు. ప్లస్ ఇంకోటేంటంటే లోకల్, నాన్ లోకల్ అనేది ఇంకొకటి తీసుకొస్తూ ఉన్నారు. ఇవి సెంటిమెంట్‌గా చూసుకుంటే కనుక కంపల్సరీ గెలుస్తారు అని అనుకుంటున్నారా లేదా? ఒకటి చెప్పమ్మా. ఇప్పుడు పోటీ ఎవరెవరికుంది? ఎవరెవరికి నువ్వే చెప్పు. మీరే చెప్పాలి సార్. బీఆర్ఎస్ ప్లస్ అవును. బీజేపీ ప్లస్ 3 ట్రయాంగులర్ హ్మ్. కాంటెస్ట్ ఉంది. పోటీ నాకు కొన్ బీజేపీకి ఉందని నేను కొండా అంటున్నా. విశ్వేశ్వరరెడ్డి. సో, నువ్వేమంటావో చెప్పు. సో, సెకండ్ టైమ్ ఎంపీ ఎవరు గెలవరంటే విశ్వేశ్వరరెడ్డి అన్న గెలవాలి, నేనన్నా గెలవాలి కదా! ఓకే. ఎవరైనా గెలవకుంటే అయితుండదు కదా అక్కడ. ఓకే. సో, అది పక్కకు పెట్టండి ఆ టాపిక్. అది హ్మ్. ఎట్లాగో ఎవరో ఒకళ్ళు గెలవాలి కాబట్టి సెకండ్ టైమ్ ఎంపీ అయితే అయితారు. నేను ఈ క్వెషన్ అడుగుదాం అనుకున్నాను సార్. మీకు పోటీ ఎవరనుకుంటున్నారని నేను అడగకుండానే మీరు చెప్పేసారు. ఆ! ఆయనే పోటీ మీరు అని అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంటే దీనికి ఆన్సర్ రిప్లై రావాలి కాబట్టి అట్లా హ్మ్. చెప్పాను. ఓకే సార్. మీకు ఇంకా సెకండ్ టైమ్ ఎంపీ అవ్వక తప్పదు. నేనైతనా, ఆయనైతదా హ్మ్. టైం డిసైడ్ చేస్తా. మీరిప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకొచ్చారు గదా! అసలు ఎందుకు రావాల్సొచ్చింది? అందులోనూ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్‌ని వదిలేసి మీరు కాంగ్రెస్‌లోకి రావాలని అసలెందుకనుకున్నారు? 2 విషయాలమ్మ. ఈ పదే పదే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తాను. హ్మ్. నాకు ఫస్ట్ కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రు. టికెట్ ఇచ్చిండ్రు. ప్రజలు దీవించిండ్రు. కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిన అవకాశాన్ని సదవకాశం చేసుకొని పర్ఫెక్ట్‌గా పనిచేసిండు. సో, టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. నేను పార్టీకి అత్యంత కీలకమైన రోల్ ప్లే చేసి ఏ ఏ పని చెప్తే ఆ పని 5 ఏళ్ళు 100% నిబద్ధతోటి చేసిన కొందరు కార్యకర్తల్లో నేనొకడిని. సో, నాకేదైతే వాళ్ళు చేసినో నేను కూడా పార్టీ పరంగా అంత చేసిన. దాని తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను డెవలప్‌మెంట్ ఒక అభివృద్ధి అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. నేను ఇవాళ పోటీ చేసి ఓడిపోతే నాకు ఎవరైతే ప్రజలు నా దగ్గరికొచ్చారో, ఆదరించారో, వాళ్ళ కష్ట సుఖాలప్పుడు నేనున్నానో, అట్లాంటిది మళ్ళా సడెన్‌గా నేను మళ్ళా అందుబాటులో ఎప్పుడైనా రాజకీయంలో ఏమవుతుంది? అభివృద్ధి కావాలి వాళ్ళకు, తర్వాత కొన్ని పనులు కావాలి. హ్మ్. చిన్న చిన్న. అవును. సో, ఎవరైతే పవర్‌లో ఉంటారో వాళ్ళకే పనులవుతున్నాయి. అవి రాజకీయంగా మీకందరికి తెలిసిన హ్మ్. విషయం. అందరూ నా వెల్ విషర్స్ అందరూ వచ్చి ఏమన్నారు? పార్టీ మారన్నా మనకి ఓడిపోతే బ్యాడ్ ఉంటదది. నేను అంతా డీటెయిల్‌గా డిస్కస్ చేసిన తర్వాతనే పార్టీ మారాను. పార్టీ మారాక ఇప్పుడు ఈ రేస్‌లో. అయితే సార్ ఇప్పుడొచ్చేటప్పటికి కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేసిండ్రు. అంటే మీరు ద్రోహం జేసి పార్టీలోకెళ్ళి బయటకొచ్చిండ్రని జెప్పి ఇట్లా మాట్లాడారు. సో, వాటికి మీ ఆన్సర్ ఏందసలు? ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను బయటికెళ్ళినందుకు ఆయనకు బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. దానికేం బాధపడను. కానీ వెన్నుపోటు పొడిచిండనో, ద్రోహం చేసిండనో అన్న మాట అన్నారంటే నేను ఎందుకు ఒప్పుకోలేదు ఆ రోజు గూడా అంటే 5 ఏళ్ళు నా ఎంపీ టర్మ్ అయిపోయాక నేను రిజైన్ చేశాను. నేను ఉన్న 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో పార్టీ మారేతందుకు పార్టీకి రిజైన్ చేసిందనుకోండి అది తప్పైపోతది. మోసం చేశాను. ఇప్పుడు టర్మ్ అయిపోయింది. గెలవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధిలో పాలుపంచుకోవాలి కాబట్టి చేసిన. దాన్ని ద్రోహం ఎట్లా అంటారు? ఎవరైనా ఏమంటారు? రాజకీయ పరంగా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. రాజకీయాలు అందరికీ ఇప్పుడు పార్టీ మారినోళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం? నేను చానా ఆలోచించిన. ఎందుకంటే రాజకీయ పరంగా ఫస్ట్ పార్టీ కాబట్టి నేను పెద్ద పార్టీ మారాలని అంత ఇష్టం హ్మ్. లేకుండే ముందు. ఆలోచిస్తే ప్రతి ఒక్కరు అవకాశాల కోసం మరి ముందుకు పోవాలి కాబట్టి చాలా మంది మారే ఉన్నారు. చాలా అంటే చాలా మంది. అసలు ఎవరి పేర్లు చెప్పినా రంగారెడ్డి జిల్లాలో నేను కూడా ఆలోచించిన. హ్మ్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవ్వరు లేరు. నాకు అపోజిషన్ ఇద్దరు క్యాండిడేట్స్ కూడా పార్టీలు మారినోళ్ళే. అవును. మరి ఇంకేంటమ్మా? నేను చేసిన తప్పేంది? వాళ్ళు చేసిన ఒప్పేంది? అయితే సార్ ఇప్పుడు మీరు పార్టీ మారిర్రని చెప్పి చాలా ఆరోపణలైతే చాలొస్తున్నాయి. అంటే బిజినెస్ పరంగా డెవలప్ అవ్వడం కోసం, కేసెస్ ఏమి రాకుండా చూసుకోవడం కోసం, ఇట్లా వ్యక్తిగతంగా చూసుకొని పార్టీ మారారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? నువ్వు రాబోయే 5 సంవత్సరాల్లో హ్మ్. వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏదైనా పని చేసుకుంటే మళ్ళీ రా అమ్మా ఇంటర్వ్యూకి. నన్ను అపాయింట్మెంట్ కూడా అడగకు. వచ్చి ఇక్కడ కూర్చో. నేను ఏదో టైంకి వస్తా. నీకు ఇంటర్వ్యూ ఇస్తా. ఓకే సార్. పలానా పలానా పనులు చేసుకున్నారండి మీరు అని అడుగు, నేను చెప్తాను. నాకు వ్యక్తిగతంగా పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలు వ్యక్తిగతంగా ఏ పని చేయించుకోలే పార్టీలో. అయితే రీసెంట్‌గా మీ మీద కేస్ ఒకటి పెట్టారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అసలు ఆ కథ ఏంటి సార్? ఎందుకు గొడవైంది? ఏమైంది?
కేసు అయితే పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో. ఏంటి అసలు? కేసు పెట్టింది నేనా ఆయన? కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన అడగలేదు మరి ఎందుకు పెట్టాడు? అన్నాడు. అడగాలి కదా. కేసు పెట్టింది ఆయనే, ఆయనకే క్లారిటీ లేదు. నేను పెట్టొద్దు అనుకున్నా, 3 రోజులు బీజేపీ పార్టీలు అన్నారు పెట్టండి కేసు పెట్టు నీకు అడ్వాంటేజ్ వస్తుంది అన్నారు. ఇదే మాట చెప్పిండు ఆయన. ఉమ్, అసలు కేసు అంటే మన ఇద్దరం ఎవరో ఇద్దరు కొట్లాడారు అనుకో, కొట్లాడితే ఒకరు కేసు పెట్టిండ్రు అనుకో, ఇదే అని చెప్పి ఆరోపించారు. అసలు ఏం లేదు, ఆ, పదజాలం బాగాలేదు, తప్పుడు మాటలు మాట్లాడినా కేసు పెట్టారు. ఏమైంది, ఎందుకు మాట్లాడినా, ఏం మాట్లాడినో చెప్పాలి కదా. సరే అయితే ఇప్పుడు తెలంగాణలో ఆ, మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే చేవెళ్ళ ఆ, పార్లమెంట్ స్థానానికి వచ్చేటప్పటికి మొత్తం 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది, 3 నియోజకవర్గాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సపోర్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పోయినసారి ఎలక్షన్లో 7కి 7 బీఆర్ఎస్ పార్టీ ఉండే, టీఆర్ఎస్ పార్టీ. ఏమైందమ్మా ఎలక్షన్లో? ఇంత కష్టంగా 14,000 మెజార్టీతో గెలిచింది. సో ఎన్నో కాన్స్టిట్యూన్సీలు ఏడుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీ అయినా కూడా గెలిచిన ఎంపీలు ఉంటారు. ఇవాళ ఫైనల్గా ఏమైందమ్మా, నేను ఏమంటున్నా, ఊర్లలో అభివృద్ధి కావాలి, ప్రజలకు ఏం కోరుకుంటారు, సిటీలో ఉన్న మైనారిటీ సోదరులకైనా ఎవరైనా ఏం కోరుకుంటారు? 100% కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అనుకుంటారు. అయితే సార్ ఇప్పుడు ఏంటంటే కొన్ని పార్టీస్ కొన్ని ప్లేసెస్ లో ఎట్లుంటదంటే కొత్త వ్యక్తి వేరే పార్టీ నుండి మన పార్టీలోకి వచ్చినప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఉండరు సార్. ఈయన ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చి పోటీ చేస్తుండు మన పార్టీలోకి వెళ్ళి, ఇట్లా అనుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మీకు అపోజిషన్ గా ఉన్నారు అని చెప్పి టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అబ్సల్యూట్ గా తప్పమ్మా. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిండ్రో, అందరు సీనియర్ నాయకులు 7 కాన్స్టిట్యూన్స్, ఏ ఒక్కరు నిలబడి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ఏ ఒక్కరు నిలబడి ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చినారో ఏ ఒక్కరు అనలే. నేను కూడా అనుకున్నా, అరే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినా, అందరు ఎట్లా మాట్లాడతారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. అసలు ఏ ఒక్కరు మాట్లాడే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్గా నాకు ఈ టికెట్ కావాలని అడిగిన వాళ్ళు తక్కువనే ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే అడిగినారో వాళ్ళని పోయి కలిసినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదండి. ఇంకా ప్రాబ్లం ఇక్కడ. అయితే ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి ముఖ్యంగా చేవెళ్లలో పట్నం కుటుంబం కావచ్చు, కొండ కుటుంబం కావచ్చు, ఇలా ఒక 2-3 కుటుంబాలు కొంచెం గట్టిగా ఉన్నాయి. మీకు సపోర్టు ఎవరి నుంచి గట్టిగా ఉన్న సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు. మీరు మీ ఓన్గానే పోటీ చేయాలి, మీరు ఓన్గానే ప్రజల్లోకి వెళ్ళాలి. సో ఎంతవరకు సపోర్ట్ వస్తుంది ప్రజల దగ్గర నుంచి అనుకుంటారు? ప్రజల నుండి సపోర్ట్ వస్తుందని ప్రజలు వచ్చిన కాంటెస్ట్ ఏమంటే చేసిన ఫస్ట్ విషయం. సెకండ్ విషయం, పట్నం మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, కొండ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా కూడా మనం ప్రజాప్రతినిధులం, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేస్తుంది ప్రజాప్రతినిధులు. వాళ్ళకి కావాల్సింది టైంకి అభివృద్ధిలో అందుబాటులో ఉండాలని చెప్పి అవన్నీ పాలు పంచుకుంటూ గత 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రం నుండి అందరి మధ్యలో ఉన్నా కాబట్టి నాకేం ప్రాబ్లం ఉంటుంది. ప్రజలతో మమేకమై ఎప్పుడైనా ఎవరినైనా అడగండి, ఎవరైనా ఇంటికి వచ్చి టైం కావాలంటే ఇవ్వలేదా, ఉండి లేననిపించుకున్నా, ఫోన్ చేస్తే ఎత్తలేదా, ఎత్తకపోతే మళ్ళీ ఫోన్ చేసి, ఇవన్నీ అడిగి ఎవరిని అందరు చెప్తారు. అయితే మొత్తానికైతే ప్రజలైతే హ్యాపీగానే ఉన్నారు మీ విషయంలో అనుకోవచ్చు అంటారు. కానీ సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి మీరు రావడమే ఎంపీ టికెట్తో మీరు ఫస్ట్ రావడమే బీఆర్ఎస్లోకి వచ్చారు రాజకీయాల్లోకి. అయితే దానికి రావడానికి కారణం ఈటెల రాజేందర్ గారు. మీరిద్దరు మంచి దోస్తులు కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయిండు. ఇక్కడ కొన్ని ఆరోపణలు ఎదుర్కొని బయటకు వెళ్ళిపోయారు. మీరు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీలోకి ఎందుకు వెళ్ళలేదు, కాంగ్రెస్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే నీ డౌట్లు ఏదైనా అది రాజకీయ పరంగా అడగడంలో ఎందుకు వింత అనిపిస్తుంది అంటే, ఈటెల రాజేందర్ నేను చాలా మంచి మిత్రులం, ఇప్పుడు మంచి మిత్రులం. ఆయన ఎందుకు వెళ్ళిండు, కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళిండు, అంతే. అది అందరు జగమెరిగిన సత్యం. అది ఎప్పుడైతే కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళినాడో, నా గురించి విభేదిస్తే అరే నేను రాజేందర్ గారు వెళ్తుండ్రు, నేను లేకపోతే తప్పు ఆయన పర్సనల్ ఏజెంట్. నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారు వెన్నట్టే ఉండాలని నేను డిసైడ్. ఆయన నన్ను రమ్మని అడగలేదు, అస్సలు అడగలేదు ఆయనతో పాటు రమ్మని. అసలు నాకు ఆలోచన కూడా లేకుండా అస్సలు ఇప్పటివరకు ఎన్నో టాపిక్. ఇప్పుడు కూడా మీరు టచ్ లోనే ఉంటూ ఉంటారు సార్, మాట్లాడుకుంటారా? డెఫినెట్ గా మాట్లాడు. చెప్పారా సార్ ఇట్లా బయటకు వస్తున్నాను, పార్టీలోకి వెళ్తున్నాను అని? ఏమి ఇటువంటివి కూడా మాట్లాడుకుంటారా రాజకీయ పరంగా కూడా? డెఫినెట్ గా మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే పార్టీ మారాలన్న ఆలోచన వచ్చిందో డెఫినెట్ గా ఇంపార్టెంట్ డెసిషన్ కాబట్టి ఎక్కడో కలవడం జరిగిందో, సార్ ఫోన్లో మాట్లాడడం జరిగింది, ఇట్లా అని చెప్పాను.
చెప్తే ఆయన కూడా అదే ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్లో ఏముంటుంది, పార్టీ మారడం చాలా కష్టం అది అని నేనంటే అవును డెఫినెట్గా కష్టం అనిపిస్తుంది, కానీ మారిన తర్వాత సెట్ అయిపోతాం అది అని డిస్కషన్. ఓకే సార్. కానీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. సార్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్‌లో మీరు జనాల్లోకెళ్ళేటప్పుడు ఫస్ట్ టైమ్ మీరు ఎలక్షన్స్‌లోకొచ్చేటప్పుడు అభివృద్ధి ప్లస్ అందుబాటులో ఉంటాను అని చెప్పారు. ఈసారి 5 సూత్రాలతో వస్తున్నాను అని చెప్పి మీరు నిన్న జరిగిన తుక్కుగూడ సభలో కూడా చెప్పడం జరిగింది. సో, అయి ఎంతవరకు నెరవేర్చగలను అనుకుంటున్నారు? నేను అభివృద్ధి అందుబాటులో పాల్పంచుకున్నాను, హ్మ్. అందరికీ అది తెలుసు. హ్మ్. దాని తర్వాత కొత్తది ఏం మాట్లాడుతున్నప్పుడు విద్య వైద్యం సంక్షేమం సంక్షేమం. అంటుంది. విద్యా వైద్యంలో ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన, ప్రతి కాన్స్టిట్యున్సీకి అంబులెన్స్ ఇచ్చిన, ఆరోగ్య సేవలను బస్ని అంబులెన్స్ లాగా చేసి దాంట్లో డాక్టర్ని ఓ ఫార్మసీ పెట్టి ల్యాబ్ పెట్టి హ్మ్. ప్రతి ఊరు తిప్పుతున్నా. ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఇవాళ ఇంత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చాలా ఊర్లలో వైద్యం అందక, బీపీ ఉందని తెలియక, షుగర్ ఉందని తెలియక టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఏంది అంటే నిర్లక్ష్యం చేస్తారు. అన్ని యాక్టివిటీస్ బాగానే ఉంటాయి, పెళ్ళిళ్ళకి పోతారు, బొబ్బాలు ఉంటాయి, ఇంట్లో అన్ని ఎగురుతారు, తిరుగుతారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ హెల్త్ మీద ధ్యాస ఉండదు చాలా మంది. దానికోసం అట్లా ఊరు పంపించి మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు చేసి నెక్స్ట్ డే వాళ్ళకి మెడిసిన్స్ పంపిస్తారు. విద్య పరంగా స్కూల్స్ చాలా దీనస్థితిలో ఉన్నాయి. చాలా స్కూల్స్ ఏం చేయాలని ఆలోచనప్పుడు నిజంగా కోవిడ్ అప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ అన్నప్పుడు చాలా మంది పిల్లలు ఇంట్లో టీవీ ఉండని డిస్కషన్ వచ్చింది, ఏం చేయలేము అన్నప్పుడు నేను ప్రతి గ్రామానికి ఒక టీవీ పెట్టి పిల్లలు ఎవరికైతే ఇంట్లో టీవీ లేదో వాళ్ళు వచ్చి అక్కడ టీవీ ఇలా చేసుకుంటూ పోతే విద్యాపరంగా అయితే ఇంకా చాలా చాలా ఉంది చేసేది. అవును సార్. మీరు డెఫినెట్ ఇప్పుడు కోవిడ్ గురించి చెప్తే నాకు గుర్తొచ్చింది. కోవిడ్ టైంలో మీరు చాలా ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించారు అని చెప్పి గూడా నేను విన్నాను. అది ఎలా ఫేస్ చేశారు సార్? ఆ టైంలో మీకెలా అనిపించేది? అదంతా వీళ్ళకి అన్నీ అందుబాటులో తీసుకురావడం గానీ, అన్ని నియోజకవర్గాల్లోకి పంపించడం గానీ, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? తేజస్వేమో నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా ముందుకు సాగాలనుకుంటే ఇట్లాంటి కోసం నన్ను అడగడు. విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కోవిడ్ టైంలో రంజిత్ రెడ్డి అంతా తిరుగుతూ మీరు ఎందుకు తిరగలేదు, మీరు నెక్స్ట్ టైం కాంటాక్ట్ చేయొద్దు అనుకున్నారా, లేకపోతే మీకు ఫ్యామిలీ ఉంది ఆయనకి ఫ్యామిలీ లేదా, ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి. అడిగితే ఏమవుతుందంటే ఆన్సర్ అక్కడికి వెళ్ళి రావాలి. ఓకే. 5 ఏళ్ళు ఎప్పుడు బయటికి రాకుండా కోవిడ్ టైంలో ఆయన ఇంట్లో కూర్చొని కోవిడ్ టైంలో నేను ప్రతి గ్రామం తిరిగిన నిత్యావసర సరుకులు లేకుండే, కూరగాయలు లేకుండే, ఫుడ్ ఇక్కడ వండిపించి తీసుకుని వెళ్ళి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చిన. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమనిపించింది, నాకు కూడా ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి కదా, మా అవును. పిల్లలు, నా వైఫ్, వీళ్ళు ఏమంటారు, ఎవరు తిరిగినప్పుడు మీరు ఎందుకు తిరుగుతుండ్రు, మరి రాజకీయంలోకి ఎందుకు వచ్చినావు, ప్రజాక్షేత్రంలో ఎందుకు వచ్చినావు, ప్రజాప్రతినిధిగా ఎందుకు అయినావు, మ్యాక్సిమం అయితే కోవిడ్ వస్తే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ ఏం చేసేది తిరిగి అవతలేనకు. మరి అది ఈయన తిరుగుతుండగా తిరగాలని లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇప్పుడు మీ మీదొస్తున్న ఆరోపణలు గూడా ఎలక్షన్స్ ముందే వస్తున్నాయి నిజానికి జెప్పాలంటే. అయితే సార్ మీరు మొదటి నుండి గూడా బిజినెస్ మ్యాన్‌గానే ఉన్నారు. ఈ లాస్ట్ టైమ్ పోటీ చేసేంత వరకు కూడా. అప్పటి నుండే రాజకీయాల్లోకొచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయాలంటేనే బోలెడన్ని ఆరోపణలొస్తాయి. చాలా ఎదుర్కోవాల్సుంటది. ఎప్పుడైనా ఎందుకొచ్చానసలు రాజకీయాల్లోకి అని అనిపిచ్చిందా? లేదంటే ప్రజలకింత జేస్తున్నా గాబట్టి హ్యాపీగా ఉందన్నట్టు ఫీలయ్యారా? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను 5 ఇయర్స్ ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఆరోపణలు నా మీద ఎప్పుడైనా ఆరోపించారా ఎవరు? లేదు. సో ఎప్పుడైతే పౌల్ట్రీ ఇండస్ట్రీలో ప్రాబ్లం అని చెప్పినప్పుడు హ్మ్. పౌల్ట్రీ ఇండస్ట్రీ పరంగా నీకు పేపర్ కట్అవుట్స్ అనేది చూపెడతాను. హ్మ్. పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆరోపించడంలో ఎవరు రంజిత్ రెడ్డి పేరు చెప్పలే. 2 అసోసియేషన్స్ ఉంటాయి అక్కడ, ఒకటి హ్యాచరీస్ ఉంటాయి, ఒకటి గుడ్లు ఉత్పత్తి చేసేది. కానీ దీనికి ఈ హ్యాచరీస్‌కి సంబంధించి ఆహ్, అది కూడా చెప్తా. సో గుడ్లు మీ గుడ్లే పంపిస్తున్నారు అని సో చెప్పి గూడా వచ్చింది ఫస్ట్ గదా! అయితే దానా స్కామ్ గురించి మాట్లాడితే అది అయింది, గుడ్లు ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్కి అయింది. వాళ్ళే ఆరోపించారు, ఎవరు వేరే పేర్లు చెప్పి ఓకే. వాళ్ళు మమ్మల్ని మోసం చేసిండ్రు. హ్మ్. సో నా పేరు ఎక్కడ రాలే అప్పుడు. అయినా కానీ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే కేసీఆర్ గారు అప్పుడు నన్నే ఎక్కువ పిలిచేది కాబట్టి హ్మ్. అందరం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. దాని తర్వాత కేసీఆర్ గారు మాట్లాడారు, మొత్తం చూసాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడికి అయిపోయింది. ఓకే. ఇంకోటి నా మీద ఏం ఆరోపిస్తుంటే హ్యాచరీస్లోకి వెళ్ళి నేను గుడ్లు సప్లై చేస్తున్న అంగన్వాడీ స్కూల్స్ కంటారు. మీ అందరికి తెలియాల్సింది అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ వ్యత్యాసం హ్యాచరీస్కి గుడ్లు మనం అవును తినే సార్. గుడ్లకు డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు పెట్టేది. హ్యాచరీ గుడ్లు పిల్లలు పెడతాయి, హ్మ్. ఆ ఒక్కొక్క గుడ్డు 25 రూపాయలు ఉంటుంది, అవును. ఇది 4-5 రూపాయలు ఉంటుంది. సో ఈ 4-5 రూపాయల టెండర్స్లో నేను పార్టిసిపేట్ చేసిన హ్యాచరీ గుడ్లు పంపిస్తున్నా అని చెప్తుండే. అసలు హ్యాచరీ గుడ్లు ఎవరైనా 25 రూపాయల గుడ్డు తీసుకొని 4-5 రూపాయలు ఎవరితో అది పోటీ యాక్చువల్‌గా పడతాం. నాకు గూడా డౌట్ వచ్చింది సార్. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఈ అంటే ఆరోపణ ఎలా కాదు, బయటకొచ్చింది అని చెప్పి. ఆరోపించడానికి ఏముందమ్మా, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇంకెవడైనా తెలివైన అదే అంటున్నా, మీరు విశ్వేశ్వరరెడ్డి గారు ఇంకొకటి అడగండి,
రంజిత్ రెడ్డి ఈ గుడ్లు ఈ రెగ్యులర్ గుడ్లు తీసుకోపోయి హ్యాచరీలతో పోటీ చేసి దొంగ అది ఇది రంగు పూసి అది చేస్తే మీరు ఆరోపించాలి. కానీ రూ. 25 గుడ్డు తీసుకొచ్చి రూ. 4-5 ఇవ్వడు, ఇచ్చినా కూడా ఇంకా తప్పేముందని అని అడిగాము. అప్పుడు ఏం చెప్తాడో చూద్దాం మరి. ఓకే సార్. ఇప్పటి వరకు మీరు పార్లమెంట్ పరిధి వరకు అయితే చాలా మంచి పనులు చేశారు అని చెప్పి ఇప్పుడు నెగెటివ్ టాక్ అనేది అయితే రాలేదు సార్. అయితే ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు చేసినవి ఏంటి? ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? నేను ఎప్పుడు అదే పదే పదే ఒకటే చెప్తాను. నేను ఎప్పుడైతే కొత్తగా రాజకీయంలోకి వచ్చి క్యాన్వాసింగ్ కోసం తిరిగినప్పుడు ప్రజలు చాలా మంది చాలా ఆపి అడిగేవారు, మాకు ఇది చేయాలి, ఇది చేస్తే మీకు ఓట్లు వేస్తాం అది. సో అప్పుడు ఏం తెలియదు మనకు, ప్రాబ్లమ్స్ అర్థం కాకపోయేది. అన్నీ రాసుకున్నాను. మీరు నన్ను దీవించండి, ఆదరించండి, నేను ప్రతి పని చేసి పెడతాను. అసలు ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ చేవెళ్ళ గడ్డ మీదకి వెళ్ళి మొదలు పెడదాం. చేవెళ్ళకి ఎక్కడికి పోయినా 111 జీవో ఎత్తేయాలన్నారు. అప్పాటు మన్నెగూడ రోడ్ తేవాలన్నారు. 100% చేసిన. అప్పాటు మన్నెగూడ రోడ్ నేను తెచ్చినా అంటారు. అప్పాటు మన్నెగూడ రోడ్ ఎవరి టర్మ్లో శాంక్షన్ అయింది, ఎవరి టర్మ్లో గడ్కరీ గారు హైదరాబాద్కి వచ్చి ఇనాగ్రేట్ చేసింది. ఆయన పక్కకు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారా, రంజిత్ రెడ్డి ఉన్నాడా, మీరే చూడండి. ఆయన అంటే నేనే శాంక్షన్ చేసిన ఒకటి అబద్ధాలు ఆడుతున్నా అంటాడు. అంటే అబద్ధాలు ఆడితే శాంక్షన్ లెటర్ ఉంటుంది కదా, టెండర్స్ కాల్ఫర్ చేసిన లెటర్ ఉంటుంది, అది అడగాలి కదా మీరు. అది ఆయనని అడగక నా మీద మాట్లాడతారు. అంతే జర్నలిస్ట్ అందరు అదే చెప్తాను. 111 జీవో రాజకీయాలకు అతీతంగా అందరూ తీసేయాలని అడిగారు. తీసేసినా కొందరు కామెంట్ చేసిన, అది కూడా పట్టించుకోను. ఎప్పుడో ఎన్నో ఇయర్స్ ఉండు నా కళ సాకారం చేసి 111 జీవో ఎత్తిచ్చేసిన. దాని తర్వాత వికారాబాద్లో ఒక బ్రిడ్జ్ లేకుంటే తాండూరు బయటకు ఒకటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్ ఇప్పటివరకు ఏం మరమ్మతులు లేకుంటే అట్లనే ఉంది. నేను ఎప్పుడు ఏం చెప్పేవానంటే దాని మీద యాక్సిడెంట్ అయ్యో లేదా బ్రిడ్జ్కి ఏమన్నా అయితే ఇంకా ముందుకు పోయేందుకు రోడే లేదు, ఆల్టర్నేట్ రోడ్ అని చెప్పి దానికి ఏదో 10-12 కోట్లు శాంక్షన్ చేయిస్తే ఏదో కొంచెం మరమ్మతులు చేసేసి మంచి ఈజీ చేద్దామన్నారు. నేను మళ్ళీ దాంతో 10 కోట్లు పోతాయి, మళ్ళీ బ్రిడ్జ్ అట్లనే ఉంటుంది కదా అని సీఎం గారిని రిక్వెస్ట్ చేసి కేసీఆర్ అప్పుడు 100 కోట్లు శాంక్షన్ చేయించిన బ్రిడ్జ్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎంత సంతోషపడ్డారంటే 100 సంవత్సరాల కళ సార్ ఇది. అప్పటికెళ్ళి 10 ఏళ్ళ నుండే యాక్సిడెంట్, ఎందుకంటే చాలా అది గమ్మత్తుగా కట్టిన, అప్పుడు ఎందుకు కట్టినో తెలియదు కానీ చాలా కర్వ్ మీద ఉంటుంది, చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అది కట్టాక మున్సిపాలిటీలో ఫండ్స్ కావాలి, అది అంటే ఆ ఫండ్స్ తెచ్చి 50-60 కోట్లు మున్సిపాలిటీ ఇప్పించాను. పిల్లలు అడిగిన జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ కావాలి, అది ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి అది శాంక్షన్ చేయించాను. కందిపప్పు గురించి తాండూరులో ఇష్యూ ఉంటే అది మాట్లాడాను. అక్కడ ఇండస్ట్రీస్ అని పక్కకు పెట్టాను, అది పెట్టాను. మార్కెట్ యార్డ్ షిఫ్ట్ చేయించాం. ఎన్నెన్ని వెంబడిపడి చేయించిన. పరిగిలికి వస్తే రాకంచెర్లలో స్టీల్ ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టి అక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడికి వస్తే రాయందని ఒక డిగ్రీ కాలేజ్ లేకుండా డిగ్రీ కాలేజ్ పెట్టించాను. తర్వాత హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ చేశాను. మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చాను. శంకరపల్లి మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చాను. వికారాబాద్ మున్సిపాలిటీకి తెచ్చిన, పరిగి మున్సిపాలిటీకి తెచ్చాను, తాండూరు ప్రతి మున్సిపాలిటీ డబ్బులు తెచ్చి అన్నీ చేసినాం. షేర్లింగంపల్లి చూడండి, ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు ఉంటాయి. ఏదైనా ఒక రోడ్లో సీసీ రోడ్ లేదో చూడండి. మహేశ్వరంలో అయితే ఫార్మసిటీ అద్భుతంగా అయిపోయేదండి. ఐటీఐఆర్ రాలేని చెప్పి పార్లమెంట్ ఎన్నోసార్లు లేవనెత్తిన. అన్నిటి గురించి పార్లమెంట్లో అత్యధికంగా క్వశ్చన్లు అడిగింది నేను, అత్యధికంగా ప్రైవేట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఎందుకు చేస్తున్నాము? చేవేళ్ళ గలం కావాలని కొత్తగా వచ్చిన రాజకీయాలు నేర్చుకుందాం, అడుగుదాం. చేవేళ్ళ ప్రజలు రైల్వేస్ ట్రైన్స్ ఆపట్లేదని ఎంతో మంది ఫోన్ చేస్తారు. నేను పార్లమెంట్లో లేవనెత్తంగా వాళ్ళు ఎంతో సంతోషపడేవారు చాలా మంది అండి. తృప్తినిచ్చింది అవన్నీ చేస్తాను. సార్ అట్లనే మీరు మీ మొబైల్ నంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్గా ఇచ్చేసారు. ఇప్పుడు కూడా అదే నెంబర్ కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారా ప్రజలకి? నేను 5 సంవత్సరాల క్రితం ఇంత రాజకీయం తెలియనప్పుడు అనౌన్స్ చేసేవాడు, నా నెంబర్ ఇది, ఈ నెంబర్ మార్చాను. అసలు ఎంతో మంది చెప్పారు మార్చు. ఇప్పుడు మార్చలేదు. కమింగ్ 5 years అదే ఉంటుంది, అదే అందుబాటులో ఉంటుంది. ఓకే సార్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చేవేళ్ళ ప్రజలకి? ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించి పోటీ అయితే గట్టిగానే ఉందని చెప్పాలి. మీరు అన్నట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుండి. సో ఆయన చాలా ఆరోపణలు అయితే చేస్తూనే ఉన్నాడు. మీ వైపు నుండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలక్షన్లు వస్తున్నాయి, ఆరోపణలు చేస్తుంటారు. నేను ఆరోపణ మొదలు పెడితే చాలా ఉంటాయి. ఆయన ఏమన్నాడు, పోటీ నాకు రంజిత్ రెడ్డికి అన్నాడు. నాకు విశ్వేశ్వరరెడ్డికి పోటీ. 10 సంవత్సరాలు ఆయన కేసీఆర్ గారి కింద పనిచేసిన, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన పనిచేసిన, 5 సంవత్సరాలు నేను పనిచేసిన. ఒకటే క్యాప్టెన్ ఉండే అక్కడ కేసీఆర్ గారు. చేవెళ్ళ పార్లమెంట్ గ్రౌండ్ ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేసినాం. ఎవరిని రన్స్ చేసినారో మీరు ప్రజలను అడగండి, క్లియర్గా చెప్తారు.
అసలు ఎప్పుడు అందుబాటులో లేకుండే. ఇంటికి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి కూడా 5 నిమిషాలు లేట్ వస్తే నీ టైం అయిపోయిందంటారు. పెళ్లి కార్డ్ ఇచ్చినందుకొస్తే అయితే నీ పెళ్ళిళ్ళు అటెండ్ చేసినందుకు రావాలి నన్ను ఎంపీనా అని అడుగుతారు. చనిపోయిన అంటే ఆ కార్యక్రమానికి నేను రావన్నా ఎంపీని నేను అంటాడు. అంటే ఇవన్నీ అంటే మరి వాళ్ళ ప్రజలు అదే అన్నారు. ఆయనేమో అట్లుండే అన్నా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, మంచి పని చేస్తున్నావు, మంచిగా వస్తున్నావు, ఏమైనా ఆపదలుంటే ఆదుకుంటున్నావు, పెళ్ళి ఉందంటే ఏమైనా సహాయం చేస్తున్నావు, ఎవరైనా చనిపోయినంటే ఇంటికి వచ్చి సహాయం చేస్తున్నావు, ఇట్లాంటోడు కావాలని వాళ్ళు అంటారు. ప్రజల్ని అడగండి ఇప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం ఏంది? సో ప్రజలే డిసైడ్ చేస్తారు. సార్ మీరు ఫస్ట్ టైం చేవెళ్ళలో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు కొత్త, రాజకీయాలకు కొత్త, బీఆర్ఎస్ పార్టీని చూసి గెలిపించారనుకోవచ్చా? లేదంటే మీరు ప్రజల్లోకెళ్ళిందనుకోవచ్చా? ఒకవేళ మిమ్మల్ని చూసైనా, పార్టీని చూసైనా అనుకుంటే ఈసారి మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ 5 ఇయర్స్ మీరక్కడ వర్క్ చేశారు, ప్రజలకు సేవ చేశారు. సో, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటారు? అదే అదే తేడా అని చెప్తాను. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసి నాకు ఓట్లేశారు. హ్మ్. అవతల 7 ఎమ్మెల్యేలు మనకు అవతల ఏం లేరే ఎందుకు కాంటెస్ట్ చేస్తుండని నేను అనుకున్నా. హ్మ్. కానీ ఆయనకు మంచి ఓట్స్ వచ్చినాయి అప్పుడు. హ్మ్. నేను 14,000 గెలిచినప్పుడు నేను అనుకున్నా ఏం ఏం తేడా వచ్చిందని. చాలా మంది ఏమన్నారు మీరు కొత్త కదన్నా మీరు గుర్తు తెలియదు విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు ఉండే కదా ఎంపీగా అని చెప్పి మా ఎమ్మెల్యేలు చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఏమంటారు 100% నేను అందరికి తెలుసు. అవును. ఇవాళ మా ఎమ్మెల్యేలు గెలిచినా అవతల పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా ప్రతి ఒక్కరు రంజిత్ రెడ్డి ఎవరో తెలుసు, హ్మ్. ప్రజలకు తెలుసు. వద్దు చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడు మంత్రులు అందరూ ఇన్ని సార్లు తిరుగుతున్నారు ఎంపీలు ఎవరు తిరిగారంతా ఆయనకే తిరుగుతూ పోయి. అది ఇప్పుడు డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆయనకు నాకే కాదు పోలిక, క్యాండిడేట్ వేరే వాళ్ళమైతే వేరేలాగా పోలిక కరెక్ట్ ఉండదు. లాస్ట్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయనే పని చేసిన 5 సంవత్సరాలు నేను చేసిన తెలిసిపోతుంది. సార్ అదే నాకర్థం గాలేదు. నార్మల్‌గా అయితే పొలిటీషియన్స్ ఎవరైనా సరే కొన్ని ఆహ్, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు గూడా ఉంటారు. అయినా గూడా ఎలక్షన్ టైమ్ వచ్చేటప్పటికి గెలుస్తామా లేదా అనే క్వెషన్ మార్క్ ఉంటది. క్యాడర్‌ని బలం జేసుకోవడంలో చాలా కష్టపడాల్సుంటది. మీరున్నది 5 సంవత్సరాలే రావడం గూడా కొత్తగా వచ్చిర్రు. కానీ మీకు అంత క్యాడర్ అంత బలంగా ఎట్లొచ్చింది సార్ అసల? ఎలా ఇది పాసిబుల్ అయింది? అవును, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది ఇట్లాంటి నాయకుడు కావాలంటారు. సో ఆ డిఫరెన్స్ అక్కడ వాళ్ళకు మనకు డిఫరెన్స్ చూసిన తర్వాత ప్రజలు అభిమానిస్తున్నారు. రాజకీయాల కాదు, రాజకీయ పార్టీలకు అతీతంగా చాలా మంది ఫోన్ చేసి చెప్పాను అన్నా నీకు డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని అడగలే ఏ పార్టీ నీది అని. వాళ్ళకి ఆపద ఉంటే సహాయం చేసిన తర్వాత మా పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి చెప్పేటోళ్ళు హ్మ్. అన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే ఏందమ్మా వాళ్ళ కడుపు నొచ్చి వచ్చినప్పుడు మనం సహాయం చేయాలి. ఇదే విశ్వేశ్వరరెడ్డి ఏమో హాస్పిటల్కి వచ్చి డిస్కౌంట్ అడిగితే నీది ఏ పార్టీ అని అడిగేటోడు. అపోలో. అపోలోలో అంత పెద్ద హాస్పిటల్. హ్మ్. నేనైతే ఎవరిని ఎందుకు అస్సలు అడగను. నేను ఇప్పుడు చెప్పిన కాంగ్రెస్లో మొన్న మీటింగ్ ఇంటికి ఎవరైనా వచ్చి ఆపదలు ఉంటే హెల్ప్ చేస్తా. వాళ్ళు ఏ పార్టీ అడగా. రాజకీయాలు నేను ఓన్లీ ఎలక్షన్ల ముందే చూస్తా. 5 సంవత్సరాలు దాని గురించే మాట్లాడితే ఇంకేముంటుంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణలో గెలిచింది. గెలిచింది కాబట్టి ఇంకా గెలుపుకి సంబంధించిన అవకాశాలు ఎక్కువున్నాయనుకోవచ్చంటారా మీకు సంబంధించి? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎప్పుడైతే పవర్లో ఉన్న పార్టీ ఎవరైనా ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అవును. పవర్లోకి వచ్చారు. 6 గ్యారెంటీలు అమలు కావు అని చెప్పి అపోజిషన్గా అప్పుడు అపోజిషన్. అందరూ మాట్లాడారు. 6 గ్యారెంటీలు అమలు అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పాంచ్-న్యాయ్ అని చెప్పి తీసుకొచ్చారు. హ్మ్. ఆ పాంచ్-న్యాయాలు అన్ని కవర్ అయిపోయాయి. హ్మ్. సో ఎప్పుడైతే అన్ని సెక్టర్స్ కవర్ అయ్యి హిస్సేదార్ న్యాయం అని చెప్పిండ్రు, కిసాన్ న్యాయం అని చెప్పిండ్రు, హ్మ్. యువ అని చెప్పిండ్రు, నాది అవును. అని చెప్పిండ్రు, హ్మ్. శ్రామిక్ అన్నారు. సో అన్ని సెక్టార్స్ కవర్ అయినప్పుడు ఏమవుతుంది ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. ఆయన ఏమన్నాడు ఈ 5 సెక్టార్స్ పేరుకి 5 సెక్టార్స్ 5 కండిషన్స్ వచ్చినాయి ఇంకా చాలా డీటెయిల్గా ఇస్తా అన్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన ఎంత బలంగా చెప్తారంటే ఎప్పుడైనా సంక్షేమంకి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ అప్పటికెళ్ళి ఇప్పుడు వరకు. సంక్షేమం డెఫినేషన్ ఇచ్చింది పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ. అట్లా అని చెప్పి వేరే పార్టీ సంక్షేమం చేయలేదు అసలు. హ్మ్. నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమం చేసింది, తృణమూల్ చేస్తుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, చేస్తుంది, చేయబోతుంది. కానీ బీజేపీ పార్టీ ఏమంటుంది పేదల సంక్షేమం అవసరం లేదు అంటుంది. సంక్షేమ ఫ్రీ బీస్ ఇవ్వద్దు పైసలు వేస్ట్ అయిపోదు. ఇన్నిసార్లు కరెక్ట్ అదే మాట చెప్తుంటారు కదా. మరి చాలా మంది ఏం ఆరోపించారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినాం కదా. దానికి జవాబు ఏంటంటే అది చెప్పాలి ఏదో ఒక రీజన్, అది చెప్పట్లేదు. ఇవాళ ఎవరికైనా 2 కార్పొరేట్ సంస్థలకు మొత్తం బిజినెస్ అప్పచెప్తున్నారు. అది ఎందుకు అప్పచెప్తున్నారు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు పవర్లు ఉన్నామని చెప్తారు.
మరి అదే మరి పేదల సంక్షేమం గురించి ఎవరు అడగాలి? మాట్లాడలేరు కదా. అది మన దేశంలో రాజకీయ ఇట్లా. సార్ అయితే మీరు నిన్న జరిగిన తుక్కుగూడ సభలో 5 సూత్రాలతో ముందుకొస్తున్నాను అని చెప్పి అయితే చెప్పారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటిని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లే ప్రయత్నం మీ నుండి చేస్తారు? అదేనమ్మా, 6 గ్యారంటీలు అమలు చేసే గ్యారంటీ నాది. 6 గ్యారంటీలు నేను రేవంత్ రెడ్డి గారితో చాలా క్లియర్‌గా డిస్కస్ చేసిన డీటెయిల్‌గా హ్మ్. పార్టీకి రాకముందు. ఎట్లెట్లా అమలు చేద్దాం అంటే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. హ్మ్. అంటే ఈ సంపద ఇక్కడికెళ్ళి వస్తది, ఈ సంపద ఇట్లా, ఇది ఇట్లా పెడతా. సో 6 గ్యారంటీల గ్యారంటీ నేనిస్తా. తర్వాత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏది పెట్టిందో వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్‌గా ఇస్తారు కాబట్టి దాని తర్వాత మాట్లాడను. నాకిప్పుడు 6 గ్యారంటీలు అమలైతాయి అన్న గ్యారంటీ నాకున్నది. ఓకే సార్. అయితే ఫుల్ కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నాను. తప్పకుండా గెలుస్తానని చెప్పి. ఎంతవరకు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు సార్? గెలిపే లక్ష్యంగా పోతున్నా. ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళ అభిమానం అట్లాంటిది. నాకెందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే నేనేం తప్పు చేయలే రాజకీయ పరంగా. రాజకీయాలకి నా చేవెళ్ళ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అదే కాన్ఫిడెన్స్ లెవెల్. వాళ్ళు ఆ మెజారిటీ అనేది 100% ఉన్నది. 100% గెలుస్తున్నా. అది ఎంత మెజారిటీ అన్నది రేపు కొలమానం అవుతది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ నా మెజారిటీ. అదే మీకు రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. ఓకే సార్. అయితే ఇప్పటి వరకు సెకండ్ ఎవరు గెలవలేదు. మీరు సెకండ్ టైమ్ మళ్ళీ గెలవబోతున్నారు అనుకోవచ్చంటారా? మీకు అంత సింపుల్ చేవెళ్ళ. ఆన్సర్ చేశాను కదమ్మా. ఉన్నది ఆ! పోటీ అదే నాకు సార్. విశ్వేశ్వరరెడ్డి గారు. ఇద్దరున్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు హ్మ్. గెలవాలి, ఎవరో ఒకరు ఎవరు సెకండ్ టైం గెలిచినా ఎంపీ సెకండ్ అవుతారు. టైమే నేను అవుద్దంటారు. 100% సెకండ్ టైం ఎంపీ నేనే అవుతున్నా. ఓకే సార్. సార్ ఫైనల్‌గా చేవెళ్ళ ప్రజలకి మీ మాటల్లో ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రభ తరపున. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు మీ ద్వారా చెప్పేది ఒకటే అమ్మా. నేను 5 సంవత్సరాల సాటిస్ఫాక్షన్ నాకు అభివృద్ధి అందుబాటు అనే నినాదంతో వచ్చిన. ఈసారి విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు 6 గ్యారెంటీల అమలు గ్యారెంటీ నాది అని చెప్తున్నా. ఇది మీకు నేను చేస్తున్న వాగ్దానం, ప్రామిస్ ఇది. ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటా. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చినో, ఏదైతే మీరు అడిగినవి చేస్తా అని చెప్పినో అన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా దాని గురించి వెళ్ళిన 5,000 కోట్ల టెండర్లు క్వాలిఫై చేయించిన, వేల మందిని తీసుకుపోయి మొత్తం పాలమూరు రంగారెడ్డి చూపెట్టిన. ప్రాజెక్ట్ ఏంది అసలు? నీళ్ళు వస్తున్నాయా, రావా, ఏందని చూపెట్టిన లేదు. సో అంత గ్యారెంటీ, అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈసారి చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు మంచి మనసుతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మంచి రెస్పాన్స్ ప్రజల నుండి కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూసాం కదా రంజిత్ రెడ్డి గారైతే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి, అలాగే అందుబాటులో ఉండడం వల్లే ప్రజలు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇప్పుడున్న 6 గ్యారంటీల్ని ప్రజల్లోకి తప్పకుండా తీసుకెళ్తాము. ప్రతి ఒక్కళ్ళకి 6 గ్యారంటీలు అందే విధంగా చూస్తాము. ప్లస్ 5 సూత్రాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అలాగే ఈసారి సెకండ్ టైమ్ తప్పకుండా ఎంపీ అయ్యేది కూడా నేనే అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా అయితే చెప్తున్నారు. సో చూద్దాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.